కథాభారతి శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కథ ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారి నిర్వాణ కథా సంపుటి నుండి ఎంచుకొనబడిన కథ ఉజ్వల. ఉజ్వల కథ స్వాతి వారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీ 2021లో ప్రథమ బహుమతి పొందిన కథ. ఇక కథలోకి వెళదాం. ఉజ్వల అంటే ప్రకాశించున్నది. 45 దాటినా ఉజ్వల నిజంగానే భాషకందని ఒక అతీత వర్చస్సుతో మహోజ్వలంగా ప్రకాశిస్తోంది ఆ నిండు పున్నమి నాటి వెన్నెల రాత్రిలో. డాక్టర్ భూషణుడు అన్న ఒక గ్రాంధిక నామము గల మేల్ గైనకాలజిస్ట్ అయిన నేను ఆ క్షణం ఏ వ్యక్తీకరణకు అందని పార్వస్యంలో కరిగిపోతూ ఎదుట హంసతూలికా తల్పం అని మన పూర్వులు వర్ణించిన ఒక ఉద్దీప్త శయ్యపై రత్యానంతర సంతృప్తతతో మైమరచి ఆమె నిద్రిస్తోంటే చకితుడనై చూస్తూ నిలబడి భూషణుడు అన్న పేరును మా తాతగారు పెట్టారు. ఏ మనిషికైనా తన పేరును తానే పెట్టుకునే అవకాశం లేదు. తల్లిదండ్రులో ఏ తాతగారో మనిషికి పెట్టే ఒక ఐడెంటిటీ మనిషి పేరు. ఆధునిక పరిభాషలో మనిషి పేరు ఒక ఫైల్ నేమ్ అంతే. మనిషి జీవితం అంటే ఒక రకంగా అనేక అనూహ్య ఘటనల సముచ్చయమా? సూక్ష్మంగా చూస్తే మనిషి జీవితం నేటికి రేపాక తీరని ప్రశ్నే కాకుండా నిత్య సస్పెన్స్తో కూడిన ఒక ఉత్సుకత కూడా. ఎవరికైనా తన జీవితంలో రేపు ఏం జరగబోతోందో అసలే తెలియని కాలరహస్యం. ఇప్పుడు ఈ ఉజ్వల, నేను ఈ రకంగా ఈ అండమాన్ నికోబార్ ప్రైవేట్ దీవులలో నాకున్న 2 ఎకరాల విశాల స్థలంలో అప్పుడెప్పుడో 18 కోట్లతో కొనుక్కున్న విల్లా పూర్ణిమలో ఈ పూట ప్యారిస్ నుండి వచ్చి తామిద్దరూ. అతి అనూహ్య ఘటన ఇది. తను ఎప్పుడో మెడిసిన్లో తన సహపాఠి అయిన ఉజ్వల యాదృచ్ఛికంగా 2 రోజుల అంతర్జాతీయ సదస్సులో తటస్థపడి ఈ అపూర్వ సమాగమం, మహోగ్రరతి, మధురానుభూతి, సంలీన విలీన రసానుభవం వెరసి ఎన్నడూ మరిచిపోలేని మరపురాని ఒక ప్రజ్వలిత జ్ఞాపకం. డాక్టర్ భూషణుడు అను నేను అప్పటిదాకా ఉజ్వల యొక్క అపూర్వ సౌందర్యాన్ని వీక్షిస్తున్న వాణ్ణల్లా మెల్లగా ఆమెకు ఎక్కడ నిద్రాభంగమవుతుందో అన్న సమయజ్ఞతతో కుర్చీలో నుండి లేచి ప్రక్కనే ఉన్న తెరిచి ఉన్న కిటికీ దగ్గరికి నడిచి బయటికి నిద్రిస్తున్న బంగాళాఖాతంలోకి చూస్తూ నిలబడ్డాను తన్మయతతో. నీలి కడలి తలంపై వెన్నెల వర్షం కురుస్తోంది ఉద్ధృతంగా. అంతా మత్తెక్కించే నిశ్శబ్దం. కాసేపు అట్లాగే అభావంగా ఉండిపోయి ఉలిక్కిపడి వెనుదిరిగి ఉజ్వల వైపు చూశాను దాహంగా. అప్పటిదాకా 2 సార్లు అమృత స్నానం చేశాను నేను ఆమె పరిష్వంగంలో. కాని మళ్ళీ దాహం. ఈ రసస్నపిత ఉద్వేగ జ్వలన కాంక్షకు అంతము, అవధులు, తృప్తి ఉంటాయా? మహానుభూతి పునఃపునః మననశీలమై అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉజ్వలను ప్యారిస్ సదస్సులో చూడగానే అప్రతిభుడనైపోయాను నేను. ఒకే రోజు సదస్సు అది. అంతర్జాతీయ గైనకాలజిస్టుల సదస్సు. కాంప్లెక్సిటీస్ ఇన్ లిబిడో మేనేజ్మెంట్ అంశంపై. ఆమె ఇంకొక అత్యాధునిక డెవలప్మెంట్పై పత్ర సమర్పణ చేయాలి. అనేక మానవ లైంగిక ప్రవర్తనలపై ఎన్నో పరిశోధనలు చేసి ప్రసిద్ధమైన ఎన్నో గ్రంథాలను వెలువరించిన డాక్టర్ భూషణుడు అను నేను ఒక కీలక డోపమైన్ హార్మోన్ ప్రవర్తనపై కొత్త విషయాన్ని సమర్పించవలసి ఉంది. ఎంతో గౌరవం తనంటే అంతర్జాతీయ గైనకాలజిస్టుల సమాజంలో. అప్పటికే లైంగిక రహస్య విద్యలైన వాజీకరణ, వశీకరణ రహస్యాలపై తాను చేసిన లోతైన పరిశోధనలు ఎంతో ప్రఖ్యాతమై ప్రసిద్ధిని తెచ్చిపెట్టాయి. వాటికి తోడుగా
వాజీకరణ ఔషధాలైన సిల్డినాఫిల్ సిట్రేట్, టాడలాఫిల్ తయారీ రహస్యాలు, వాటి నియంత్రణ, వాటి సైడ్ ఎఫెక్ట్స్, ఇన్హిబిటర్స్ పై తనకున్న పేటెంట్స్, వాటిపై వచ్చే లక్షల కొద్దీ డాలర్ల రాయల్టీ, ఎక్కడో ఒక ఉన్నత శిఖరంపై నేను. ఉజ్వల అరబ్ దేశం కువైట్లో స్థిరపడిపోయిందట. లంచ్లో కలిసినప్పుడు చెప్పింది, స్వతహాగా నేను మితభాషిని. తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం తన జీవన విధానం. బహుశా ఉజ్వల కూడా అంతే అని అర్థమైంది తాము ఉస్మానియాలో పీజీ చదువుతున్నప్పటి సాంగత్యంలో. ఆమె నేను లంచ్లో ఏ 10 వాక్యాలో మాట్లాడుకున్నాం. అది వృత్తికి సంబంధించిన ఇటీవలి కొత్త అంశాలపై. మధ్యాహ్నం ఉజ్వల తన పేపర్ను ప్రజెంట్ చేసింది సదస్సులో. నిజంగా అనేకమైన కొత్త కొత్త విషయాలను ఆమె బయటపెట్టింది. లోతుగా పరిశీలిస్తే మనుషుల్లో లిబిడో అంటే విశేష లైంగిక వాంఛ, హైపోసెక్షువాలిటీ ప్రవర్తనలన్నింటికీ వాళ్ళ దేహాల్లో దైవికంగా నిర్మితమై ఉన్న అనేకానేక హార్మోన్స్ అమరిక, వాటి స్రావ ఉద్ధృతులు, మానసిక ఉద్దీప్తలు, శారీరక, మానసిక, సామాజిక, కుటుంబ పరిస్థితులు వీటిపైననే ఆధారపడి ఉంటాయని చాలా చాలా లోతుగా అనేక కొంగ్రత్త అంశాలను ప్రతిపాదించిందామె. నిజమే ఉజ్వల చెప్పిందంతా. ఆ క్షణం ఉజ్వల అమోఘమైన మేధా సంపత్తిని కలిగి ఉండి ఇతరేతర దేహ సౌందర్యమే కాక పరిపూర్ణ స్త్రీత్వం కూడా కలిగిన పూర్ణ స్త్రీగా కనిపించింది నాకు. ఆ భావం నన్ను ఆమె దగ్గరికి పడకపైకి నడిపించి నెమ్మదిగా ఉజ్వల ముఖంపై చిరుగాలికి పారాడుతున్న ముంగురులను సర్దుతూ పైపైకి వంగి అప్రయత్నంగానే ఆమె పెదవులపై చుంబించాలని ప్రయత్నిస్తున్నప్పుడు సుతారంగా ముత్యపు చిప్పలను విప్పుతున్నట్టు కళ్ళు తెరిచిందామె. కళ్ళ నిండా నిశ్శబ్దంగా శబ్దిస్తున్న నీలి సముద్రాలు, నిర్మల ఆకాశాలు పరివ్యాప్తమై ఆ మౌన వీచికలపై పక్షిలా నేను తేలిపోతూ ఉద్విగ్నుడును నవ్వుతున్నట్టు ద్రవీకరణ. కరిగిపోతున్నాను నేను హిమాగ్ని శిలలా. ముఖమంతా అప్పుడే విచ్చుకున్న లేత గులాబీలా పరిమళిస్తుండగా శుతిమెత్తగా పెదవులను నా పెదవులకు ఆనించి తడితడిగా అదిమి చుట్టూ తన 2 బాహువులను చుట్టి దగ్గరగా హత్తుకుని అదుముకుంటూ స్తనద్వయాన్ని ఆబగా ఒత్తుతూ ఇద్దరి మధ్య నులివెచ్చని శ్వాస ప్రచలిస్తుండగా దాహోగ్రత ఇద్దరిలో, పునరుద్యుక్తత, మళ్ళీ మళ్ళీ కావాలన్న చల్లారని కాంక్ష, తృష్ణ. ఏమిటి కావాలి? ఎన్నిసార్లు? ఏ రకంగా? ఏ భంగిమలో? ఏ తురియ సమర్పణలో? ఏ ఆనందపుటంచులనో స్పర్శిస్తూ ఏ తీరాలకో చేరాలన్న విలోల కాంక్ష, అనంతాపేక్ష. అదొక ఏ వ్యక్తీకరణకు అందని తాదాత్మ్య స్థితి. నువ్వు నేను మాత్రమే మిగిలి ఉన్న శుద్ధ ఏకాంత క్షణం, అంతే. విహరణ, ఉన్మీలన, వివర్తన, ఎక్కడో ఆకాశం నుండి ఏ లోయల్లోకో జారిపోతూ పూరేకై తేలిపోతున్న మహానుభూతి. మనిషి ద్రవించి ఒక దేహం నుండి మరో దేహంలోకి ప్రవహిస్తూ రసానుభవం, భావప్రాప్తి. చిరుచెమటలు ఇరుదేహాలపై పొటమరిస్తుండగా స్వర్గద్వారాలను తెరుచుకుని విముక్తమవుతున్న క్షణం. నా మనసులో 15వ శతాబ్దంలో క్రీస్తు శకం 1412-1422 మధ్య కళ్యాణమల్లుడు రచించి ప్రసాదించిన లైంగిక శాస్త్ర సంహిత కామతంత్ర గ్రంథం అనంగరంగ స్ఫురణకొచ్చింది. సంస్కృతంలో రచించిన ఆ ప్రాచీన ప్రామాణిక గ్రంథాన్ని తెలుగులోకి అనువదించి అందించిన మహావ్యక్తి తెనాలికి చెందిన కుప్పా శంకరశాస్త్రి గారు. కళ్యాణమల్లుడు అతి పవిత్రము, బ్రహ్మానందకరము, దివ్యము, పరమము అయిన రతి కార్యాన్ని అద్భుతంగా నిర్వచించాడు. అంటాడు, సమస్త భూతములను ఆనందము నుండియే పుట్టుచున్నవి, ఆనందము చేతనే జీవించుచున్నవి, చివరకా ఆనందములోనే లీనమగుచున్నవి. కనుక ప్రపంచము సృష్టి స్థితిలయములనందుటకు మూలకందం ఆనందమే.
ఈ ఆనందము అలౌకికము, లౌకికము అని రెండు తెరగులు. మొదటిదైన అలౌకికానందమే బ్రహ్మానందము. దీనినే చతుర్థ పురుషార్థమందురు. ఇది కేవలము జ్ఞానగమ్యమైనది. దీనికి తురీయాశ్రమస్థులైన ముముక్షువులు మాత్రమే అధికారులు. ఇక రెండవది లౌకికానందము. ఇది అభీష్ట విషయోపయోగ భోగముల వలన కలుగును. దీనినే కామమందురు. దీనికి స్థాయి భావము రతి. ఇదే ప్రపంచ సృష్టికి మూలమైనది అని చెబుతూ ఆయన శశాస్త్రీయముగా శరీర ధర్మములను బట్టి స్త్రీలను 4 జాతులుగా విభజించాడు. అవి పద్మిని, చిత్రిణి, శంఖిని మరియు హస్తిని. వీటిలో మొదటిది రెండవ దానికంటెను, రెండవది మూడవ దానికంటెను, మూడవది 4వ దానికంటెను శ్రేష్టములు అని చెబుతూ విపులముగా ఈ జాతుల లక్షణములను, ప్రవర్తనను, మానసిక ధర్మాలను నిర్వచించాడు. అదేవిధంగా పురుషులను కూడా వారి వారి దేహ ఇతరేతర ప్రవర్తనలను బట్టి, మర్మాంగ స్తంభానంతర పరిమాణాన్ని బట్టి శశ, వృష మరియు తురగ జాతులని 3 రకాలుగా నిర్వచించాడు. సంభోగ సమయంలో పరస్పరతలను బట్టి స్త్రీలను మృగి, తురగి, హస్తిజాతులుగా విభజించాడు. తర్వాత శశాస్త్రీయంగా సాధారణ చంద్రకళలు, సురతభేద నిరూపణము, స్త్రీ సామాన్య ధర్మ నిరూపణము, దేశధర్మ నిరూపణము, ద్రావణాదియోగ నిరూపణము, వశీకరణ నిరూపణము, వివాహోద్దేశము, పరస్త్రీగమనము నిషేధము వంటి ఆరోగ్యకర లైంగిక ప్రస్తావనలతో గ్రంథాన్ని ముగించాడు. ఇది 1700 సూత్రములతో కూడిన గ్రంథమైన వాత్సాయనుని అతి పురాతన కామశాస్త్రము భారతీయ లైంగిక విద్య గురించి బాహ్య ప్రపంచానికి అందించిన జ్ఞాన నిధులు. ఒక ప్రసిద్ధ గైనకాలజిస్ట్గా వీటి లోతులను పరిశీలించినప్పుడు అప్పటి మన పూర్వీకులు మనిషి అంతరంగ విశ్లేషణలను ఎంత అద్భుతంగా క్రోడీకరించారో అని ఆశ్చర్యం కలుగుతుంది. కళ్యాణమల్లుని అనంగరంగ నుండి నేను గ్రహించిన అనేక రహస్యాలు, మర్మాలు ఎంతో గణనీయమైనవి. అధ్యయనాలతో, పరిశోధనలతో, ప్రయోగాలతో, పరికల్పనలతో, ఈ భారతీయ జ్ఞాననిధులతో సహగమిస్తూ నేను తెలుసుకున్న విషయాలు అనేకం. పురుషజాతి లైంగిక శృంగార ప్రవర్తనను, పటిష్టతను నియంత్రించే టెస్టోస్టెరాన్ హార్మోన్, స్త్రీజాతుల లైంగిక ప్రచోదనాలను నియంత్రించే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఇరుజాతులకు రత్యంత దశలో భావప్రాప్తిని ప్రసాదించి శాసించే ఆక్సిటోన్, వాసోప్రెసం, అంగస్తంభన సామర్థ్యాన్ని నిర్ధారించే మూలకం, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్సన్ వంటి మానసిక శాస్త్రవేత్తలు నిర్వచించిన లిబిడో, కామేచ్ఛ, హైపోసెక్షువాలిటీ, ఇవన్నీ అతిరతి, సమరతి, నీచరతిని ప్రసాదిస్తూ, ఇవన్నీ బయలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్ కారణాలతో స్త్రీ పురుష జాతులు ప్రవర్తించే తీరు, ఇవిగాక సెరోటినిన్, నోరెపినెఫ్రిన్, ఎసిటికోలిన్ వంటి తక్షణ హార్మోన్ స్రావాలు, అనుభూతి చర్య ప్రతిచర్యల నియంత్రణలు, అంతా ఒక ఎవరికి అర్థం కాని ఒక వింత సృష్టి, వింత లోకం. ఈ జీవుల దేహం, దేహ ప్రవృత్తి, ప్రవర్తన ఒక పజిల్. ఈ ఆంతరిక ప్రవర్తనలపై ఋతువులు, ఋతుక్రమాలు, తిథులు, రోజులు, దివారాత్రాలు, స్థితిగతులు, ఇవన్నీ ఒక పెద్ద సంక్లిష్ట వ్యవస్థ. ఇంకా ఎన్నో అధ్యయనాలు జరగాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు భూషణ్ సుదీర్ఘంగా అంది ఉజ్వల బాత్రూంలో నుండి వస్తూ. అప్పటికే నేను పాలనురగ వంటి బెడ్పై విశ్రమిస్తూ ఆలోచిస్తున్న గత భారతీయ సమాజంలో సమాధై. నిజానికి మనం చాలా తెలుసుకున్నాం అనుకుంటున్న మన గైనిక్ సంబంధించిన విషయాలన్నీ పెద్దగా విశేషమైనవి ఏమీ కాదు ఉజ్వల. ఒక మెకానికల్ సిస్టమ్స్లో ఉన్నట్టు ఏ ఇమ్మూవబుల్ పార్ట్స్ లేని మన మానవ శరీరంలో
మనిషి ప్రతిరోజు తింటున్న కిలోల కొద్దీ ఆహారాన్ని జీర్ణం చేయగల ఆహార స్వరూప స్వభావాలతో నిమిత్తం లేకుండా దాన్నంతటినీ ప్రాణదాత అయిన రక్తంగా మార్చడం, దాన్ని అనుక్షణం నియంత్రించడం, అత్యంత సున్నితమైన సెక్స్ మూలానుభూతులను కల్పించడం, నియంత్రించడం, శాసించడం, టెస్టిస్టరానో, ఈస్ట్రోజనో, డోపమినో, ఇంకేదో ఈ హార్మోన్స్ సుప్తమవుతూ సచైతన్యమై ప్రకోపిస్తూ ఈ వ్యవస్థ అంతా ఏమిటి? మగవాళ్లలో టెస్టిస్టరానే ఎందుకుంది? ఆడవాళ్లలో ఈస్ట్రోజనే ఎందుకుంది? అది వివిధ పరిమాణాల్లో స్రవిస్తూ ఎందుకు, ఎలా ఈ మానవ, ఆ మాటకొస్తే ఈ జీవకోటిని ఎలా శాసిస్తోంది? అసలు ఈ సృష్టి ఏమిటి? నోన్ టు అన్నోన్, అన్నోన్ టు నోన్. ఏమిటి ప్రయాణం? నేను అప్పటికే నా పైకి వంగి అమితమైన కాంతి నిండిన కళ్లతో తదేకంగా నా వైపే చూస్తున్న ఉజ్వలను గమనిస్తుండగా ఆమె అతి ప్రేమగా నా నుదిటిపై ముద్దు పెట్టుకుంది. అసలు ఈ ప్రేమ ఏమిటి? అదండి ఈనాటి కథ. ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారి స్వాతి వారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీ 2021లో ప్రథమ బహుమతి పొందిన కథ ఉజ్వల. ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారు 8 జూలై 1950న జన్మించిన, మెకానికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం వరంగల్లులోని గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రసిద్ధ కవి, కథకులు, నవలాకారులు, నాటకకర్త మరియు విమర్శకులుగా 34 నవలలు, 426 కథలు, 15 సంపుటాల కవిత్వం, 4 నాటకాలు, 4 విమర్శా గ్రంథాలు, వెరసి 78 గ్రంథాలను వెలువరించారు. 2011లో గ్రీస్లో జరిగిన 11వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు. 2016లో తైవాన్లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో కూడా భారతదేశ ప్రతినిధిగా పాల్గొని తన కవితలను వినిపించారు. 2019లో భువనేశ్వర్, ఇండియాలో జరిగిన ప్రతిష్టాత్మక 39వ ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొని తన ఇంగ్లీష్ కథల సంపుటిని ప్రపంచ సభల వేదికపై ఆవిష్కరింపజేసుకున్నారు. తన బహుమతి పొందిన కథ భూమి దుఃఖం కథను దూరదర్శన్ హైదరాబాద్ టెలిఫిల్మ్గా నిర్మిస్తే అది 2011వ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్ అవార్డు స్వర్ణ నంది పురస్కారాన్ని పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అత్యున్నత సాహిత్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం 2007తో సహా ప్రతిష్టాత్మకమైన సినారే కవితా పురస్కారం 2007, డాక్టర్ ఆవంస సోమసుందర్ కవితా పురస్కారం 2012, గుంటూరు శేషేంద్ర శర్మ కవితా పురస్కారం 2015, కొలుకలూరి భాగీరథి కవితా పురస్కారం 2012లో ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ ఫ్రంట్ కవితా పురస్కారం సాధించారు. ఇవిగాక ఫిలిప్పైన్స్ ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారం 2017ది, ది ఆంధ్ర మహాసభ ముంబై జీవిత సాఫల్య పురస్కారం 2015, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న 2018 పురస్కారం, స్వర్ణలేఖిని 2018 అవార్డు వంటివి ఎన్నో లభించాయి ఈయనకు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలు రచించడం వల్ల 1999లో రాష్ట్రపతి నుండి జాతీయ ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక అవార్డును పొందారు. 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ చేత రామా చంద్రమౌళి రాసిన బృహత్ నవల కాలనాళికను ఆవిష్కరించారు. అదే నవలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత సాహిత్య పురస్కారమైన కాళోజీ అవార్డు 2020ను ప్రకటించింది ప్రభుత్వం. చంద్రమౌళి గారి నవలలు, కథలు, కవిత్వం అనేకం పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ వంటి తెలుగేతర భారతీయ భాషల్లోకి, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీష్లోకి విరివిగా అనువాదమయ్యాయి. 2386 ఎంట్రీలను పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా 60 మందికి ప్రకటించిన నామన్ నాజిమన్ లెబనాన్ ప్రపంచ స్థాయి జీవితకాల సాఫల్య పురస్కారం 2019ని ప్రకటిస్తే భారతదేశంలో ఇది ఒక్క రామా చంద్రమౌళికి మాత్రమే దక్కింది. ఇదివరలో ఆల్ ఇండియా రేడియో వరంగల్ విభాగం వారు రామా చంద్రమౌళి గారి 13 కథలను వరుసగా ప్రసారం చేసి ఒక ఆల్బంగా విడుదల చేశారు. ఆ ఆల్బం బహుళ జనాదరణను పొందింది. నిర్వాణ వంటి ఉత్తమ కథాగుచ్చాన్ని ప్రవాసాంధ్రులకు అందిస్తున్న రచయిత శ్రీ రామా చంద్రమౌళి గారికి శిరస్సు ఉంచి ప్రణమిల్లుతూ వారి కథలను ఆడియోగా చేసి మీకు నా గళం ద్వారా
అందించే భాగ్యాన్ని కలుగజేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కథాభారతి శ్రోతల తరపున ప్రొఫెసర్ రామచంద్రమౌళి గారికి విశేష అభినందనలు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరలా వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.